వేదాంతం పరిచయం పరిభాష జ్ఞాన యోగ సాధనలు శ్రవణం ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు సమర్థవంతమైన గురువు దగ్గర శాస్త్రాన్ని అధ్యయనం చేయటం. ఇందులో ప్రతి పదము ముఖ్యమే. గురువు లేకుండా మనమే చదివితే ఈ డైకాటమీలో పడిపోయి సమాచారం నేర్చుకోవడంలోనో ప్రత్యక్ష అనుభవం కోసమో ఎదురు చూడడం జరుగుతుంది. ఉదాహరణకు కుంతి కర్ణుల మధ్య జరిగిన సంభాషణ గురించి చూద్దాం. కుంతి కర్ణుడితో చెబుతుంది, కర్ణ, నాకు 6 పుత్రులున్నారు. అతనికి 5 గురించే తెలుసు. నిద్రలో కూడా వారిని మర్చిపోడు. అందుకని కర్ణుడు అడుగుతాడు, ఓ కుంతి, ఆ 6వ పుత్రుని చూడాలనుంది. అప్పుడు కుంతి తత్వమసి అంటుంది, అంటే అది నువ్వే. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు అనుకోండి, ఓ కుంతి, నాకు 6వ పుత్రుడి గురించి సమాచారం తెలిసింది. ఇప్పుడు అతన్ని ఎక్కడ కలుసుకోను అలా అంటే ఎలా ఉంటుంది? ఆ ప్రశ్న ఇక్కడ కుదరదు. అజ్ఞానం తొలగిపోవడమే జ్ఞానం. డైకాటమీ లేదు ఇక్కడ. అందువల్ల శ్రవణం అంటే క్రమ పద్ధతిలో శాస్త్రాన్ని నేర్చుకోవడం. సమర్థవంతమైన గురువు దగ్గర కొన్ని సంవత్సరాల పాటు. ఎందుకంటే మనకు అలవాటైన పద్ధతిని పోగొట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. శ్రవణం జరుగుతున్న దశలో ప్రశ్నలు అడగకూడదు. గురువు అనేక కోణాల్లోంచి అనేక అంశాల గురించి సంపూర్ణంగా వివరిస్తాడు. మనకు సందేహాలు కలిగినా కొంత భాగం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకపోయినా వాటిని పక్కన పెట్టి చెప్పిన విషయాన్ని అంగీకరించే తత్వం పెంచుకోవాలి. మనం గురువుతో మొదట విభేదించవచ్చు, కానీ గురువు నా మాట వినకపోతే శపిస్తాను అని అనడు. కానీ శ్రవణం పూర్తయ్యేదాకా మనం కొంచెం ఓపిక పట్టాలి, ఆగాలి. మనం ఒక ముగింపుకు రావడం, మనకు తోచిన విశ్లేషణ చేసుకోవడం, విమర్శించడం చేయకూడదు. శ్రవణ దశలో చాలా ఓపిక కావాలి. శ్రవణం అజ్ఞానాన్ని తొలగిస్తుంది.